మామా హాయ్రా. హాయ్రా. ఏం మామా ఎలా ఉన్నావు? పర్లేదురా. మామా ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు మామ, చెల్లె పెళ్ళి ఫిక్స్ అయ్యింది. కంగ్రాట్స్ మామా, చెల్లె పెళ్ళి ఫిక్స్ అయింది అంటే సంతోషంగా ఉండాలి. నువ్వేంట్రా డల్గా ఉన్నావు? మామ ఏం లేదు మామ, అబ్బాయి వాళ్ళు వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఘనంగా మ్యారేజ్ చేయమంటున్నారు మామ. మామా గ్రాండ్గా పెళ్ళి చేయమన్నప్పుడు చేయడానికి ఏముందిరా? మామ చిన్నప్పటి నుంచి మన ఆర్థిక పరిస్థితులు నీకు తెలుసుగా మామ. ఏమైందిరా, మంచి జాబ్ చేస్తున్నావు కదా? మామ నీకు తెలుసుగా మామ, చాలని జీతాలతోటి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. అరే మామా, చిట్టీలు కానీ సేవింగ్స్ కానీ ల్యాండ్ కానీ ఏమన్నా ఉందా మామ? నీకు తెలియదే ఉంది మామ, నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటుంటివి. అరే ఏం చేద్దాంరా మరి? అరే మామ, నాకు ఒకటి గుర్తుకొచ్చిందిరా చిన్నప్పటిది. ఏంట్రా? మా నాన్న సిటీ చివర్లో ఒక ల్యాండ్ కొన్నాడు, దాని గురించి ఒకసారి చూద్దాం మామ. సరే మామ, వెళ్దాం పద. మామ A few days later. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మన వెంచర్ సార్, మనది హెచ్ఎండిఏ లేఅవుట్ సార్. మామ నువ్వు చెప్పిన సలహా నాకు వర్కౌట్ అయింది మామ. ఏమైందిరా? ఏం సలహా చెప్పాను, ఏమైంది? మనకు ప్లాట్ ఉంది అని నీకు చెప్పాను కదా మామ ఇంతకుముందు. అవును, 20 years బ్యాక్. అవును. అయితే ఇప్పుడు అది ఏమైందంటే, మా నాన్న అప్పుడు గజానికి 300 రూపాయల లెక్క కొన్నాడు మామ. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం అది 30,000 రూపాయలకు వెళ్తుంది మామ. మామ ప్లాట్ అమ్మినాను మామ, 60 లక్షలు వచ్చినాయి. చెల్లి పెళ్ళి చాలా గ్రాండ్గా చేద్దాం మామ. ఓకేరా మామ. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ మామ. అరే మామ, నేను ఒక సలహా చెప్తాను, ఏమనుకోదు మరి. ఏమనుకోదు మామ, చెప్పు మామ, నీకన్నా కోరుకున్నావు నాకు. మామ ఒక్కటి, మీ నాన్న మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఒకప్పుడు ప్లాట్ కొన్నాడు కాబట్టి, సో ఆ ప్లాట్ మీకు ఇప్పుడు ఉపయోగపడింది. సో నువ్వు కూడా నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి సిటీకి దూరంగా అయినా పర్లేదు ఒక ప్లాట్ కొను మామ. ఏమంటావు మామ? షూర్ మామ, ఇప్పుడే వెళ్ళి చూద్దాం పద మామ. ఇంటర్నల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో హెచ్ఎండిఏ, డిటిసిపి అండ్ రేర్ అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టండి. మీకోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. పెద్దవాళ్ళు భూమిపై పెట్టుబడి పెట్టమన్నారు, భవిష్యత్తును పట్టుకోమన్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. ఇట్లు మీ వెంకటేష్ బీసు. ఇట్లు మీ డాక్టర్ శోభన్.